చాలా మంచి ఆసక్తితో ఉన్న ప్రశ్న ఇది. సువార్తలు ఎక్కువ చదవమని మేము చెప్తా ఉంటాం. వాస్తవానికి 4 సువార్త కూడా మనము బాగా చదివేవారుగా ఉండాలి. ఒకవేళ బిగినర్స్ లేకపోతే ఇప్పుడే మీరు ప్రారంభిస్తున్నారంటే మార్క్స్ సువార్త మీరు ప్రారంభించండి. అంటే ఒక చిన్న సువార్త, అదే సమయంలో మీరు చక్కగా దాన్ని చదివి దాన్ని గ్రహించగలరు. అదే సమయంలో మిగతా సువార్త కూడా మీరు చదివి ధ్యానించాలి. కలవరపడుతున్నాం అనే అంశం రాశారు, మరి అవి ఏంటో మాకు తెలీదు. పర్సనల్గా ఎవరన్నా వచ్చి ఈ విషయాల్లో మేము కలవరపడుతున్నాం అని చెప్తే మీకు సహాయం చేయగలము. కానీ 4 సువార్తలో మీరు ఒకవేళ ప్రారంభించాలంటే మార్క్స్ సువార్తతో మీరు ప్రారంభించగలరు, యోహాను సువార్తతో కూడా మీరు ప్రారంభించగలరు. ఇది రెండును. మత్తయి, లూకా కూడా మీరు ప్రారంభించడానికి ఏదైనా ఒకటే. అయితే కొంచెం ఈజీ చేయడానికి మార్కు లేకపోతే యోహాను సువార్తతో మీరు ప్రారంభించండి. ప్రారంభించినప్పుడు మీ దగ్గర ఒక నోట్స్ పెట్టుకోండి, లేకపోతే ఒక బుక్ పెట్టుకోండి, ఏదైనా పేపర్ పెట్టుకొని ప్రభు మానవత్వం గురించి ఉన్న అంశాలు ఒక చోట రాయడానికి ప్రయత్నించండి. ప్రభు దైవత్వంతో కూడిన అంశాలు ఒక చోట రాయబడడానికి ప్రయత్నించండి. ప్రభు చెప్తున్న ఉపదేశాలు, ఆయన చెప్తున్న వాక్య సందేశాలు లేకపోతే టీచింగ్స్ అంటాం కదా, అవి కూడా ఒక చోట మీరు పెట్టడానికి ప్రయత్నించండి. రాస్తూ ఉంటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. వ్యక్తిగతంగా ఇంకేదైనా సజెషన్ కావాలంటే పర్సనల్గా వచ్చి మీరు అడగొచ్చు. I just want to add one sentence. నేను ఇంకొక మాట జత చేస్తాను. See, it doesn't matter how deep you go into the word. ఎంత లోతుగా వెళ్తున్నారు అనే దాని గురించి మీరేమి అవ్వద్దు. You can go as deep as you want to. మీరు వెళ్ళగలిగినంత లోతుకి మీరు వెళ్ళండి, along with the resources that you have. మీకున్నటువంటి వనరులు అన్ని ఉపయోగించుకుంటూ. But always remember, the end goal of it is transformation of your life to the glory of God. దేవుని మహిమార్థమై నీ జీవితం మార్పు చెందటమే నీ బైబిల్ స్టడీ యొక్క ముఖ్యమైన గమ్యం. Okay, always remember, you always read the Bible devotionally. కాబట్టి బైబిల్ని ఇప్పుడు కూడా భక్తి పూర్వకంగా ధ్యానంతో చదవాలి. That doesn't mean that you can't study academically, but the end of it should always be worship. ధ్యానపూర్వకంగా చదవాలి అంటే అకాడమిక్ గా వద్దు అని కాదు, కానీ మీరు మార్పు చెందేటట్టుగా ఉండాలి. Okay, you can study Hebrew, Greek and whatever you want, but the end of it is you fall prostrate before him and worship him for who he is. మీరు ఏం చదువుతున్నారో దాని అంతిమ ధ్యేయం ఏంటంటే ప్రభు పాదాల ఎదుట సాగిలపడి ఆరాధించే అనుభవంలోనికి వచ్చుట. ఓకే, స్మాల్ సెంటెన్స్. బ్రదర్స్ ఇద్దరు అద్భుతంగా చెప్పారు. నేను ఒక్క మాట దానికి యాడ్ చేయాలనుకుంటున్నాను. బైబిల్ ఇంటర్ప్రిటర్ ఈజ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు దాన్ని యాక్యురేట్గా మన సందర్భానికి, మన అవసరానికి తగినట్టుగా ఆయన మనతో మాట్లాడతాడు అనే ఆ శ్రేష్టమైన దృక్పథంతో మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. బోధకులు చాలా విషయాలు అందిస్తారా, ప్రయోజనకరంగా ఉంటాయి, కానీ మీరు నేరుగా చదివినప్పుడు ఆత్మ మీతో మాట్లాడిన ఆ అనుభవంలో ఇచ్చే అంత శక్తి, ప్రభావము మిగతా వాటిలో మనకి తక్కువ దొరికింది. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తున్నాడు, ఆయన దానికి సరైన అర్థం చెప్పగలిగినాడు. కాబట్టి విశ్వాసపూర్వకంగా భక్తి భావంతో ఫైనల్గా మనము బోధించడానికి కాకుండా మార్చబడాలన్న దృక్పథంతో మనం గ్రంథాన్ని ధ్యానించడం అనేది శ్రేష్టమైన అంశం. హీబ్రూస్ చాప్టర్ 6:5-7 క్రిటికల్ ప్యాసేజ్, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు. ఒకసారి వెలిగించబడి తిరిగి వెనక్కి వెళ్ళిపోయిన వారిని మరలా నూతన పరచుట అసాధ్యం అని ఉంది కదా. ఒకసారి వెలిగించబడి పరలోక సమైన వరము రుచి. చాప్టర్ 6. See, this is one of the toughest passages in the entire New Testament. కొత్త నిబంధన గ్రంథం అంతటిలో అతి కష్టమైన భాగం ఇది. There are a few ways of looking at it, but I'm convinced that this is
the accurate way of looking at things, and I'll give you my interpretation. దీనికి చాలా విధాలుగా దానికి అర్థాలు చెప్పేవాళ్ళు ఉన్నాయి. అయితే నాకు అర్థమైంది, నేను ఒప్పించబడిన అది ఖచ్చితమైంది అని నేను భావించి మీకు చెప్తాను. When you look at the entire context of the book of Hebrews, హెబ్రీ పత్రిక అంతటిని ఒక సందర్భంగా తీసుకోగలిగితే, obvious గా ఆన్సర్ క్లుప్తంగా చెప్పమన్నారు, అందుకని నేను ఒక 2 minutes లో ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం. ఓకే, సో if you look at the entire context, మొత్తం హెబ్రీ పత్రిక అంత సందర్భాన్ని గనక మనం పసిగట్టగలిగితే, and the language and the phrases that are used there by the writer, పత్రికలో గ్రంథకర్త ఉపయోగించిన పదజాల పద్ధతులు మీరు చూస్తే, and come to chapter 6 and the kind of language he's using there, 6వ అధ్యాయానికి వచ్చేసరికి ఒక పదజాలాన్ని, ఒక రకమైన పదజాలాన్ని I am వాడుతున్నాడు. convinced that he is talking about a professing believer, somebody he is professing Christian who's not a believer, who's been in the church, who has found all the benefits of being in the fellowship, but is actually not saved. కొంతమంది సహవాసంలో ఉండి, సహవాసం అంటే ఆ పరిశుద్ధుల మధ్యలో చేరి ఆ ప్రయోజనాలన్నీ పొందుతున్నారు, కానీ క్రైస్తవులు మనం చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళు వాస్తవానికి విశ్వాసులే కాదు. వారి గురించి 6వ అధ్యాయంలో గ్రంథకర్త They చెప్తున్నారు. speak spiritual language, ఆత్మ సంబంధమైన భాష వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు, they act like believers, విశ్వాసులలాగా they ప్రవర్తించగలుగుతున్నారు, come to fellowship like believers, సహవాసానికి విశ్వాసుల్లాగే వాళ్ళు కూడా వస్తున్నారు. they get the benefits of all their fellowship and everything. సహవాసములో ఉండే విశ్వాసులు పొందే ప్రయోజనాల్ని వారు కూడా పొందుతున్నారు. They sit under good preaching in the church, సంఘములో ఒక మంచి బోధ వినటానికి వస్తున్నారు, but they're actually not in a relationship personally with the Lord Jesus Christ. కానీ వాస్తవికంగా ఈ ప్రభువైన యేసుక్రీస్తుతో వ్యక్తిగతమైనటువంటి సంబంధం ఏర్పడని వారు. If such a person goes out of the church in terms of falling away, it is very difficult for him to be brought back. అలాంటి వాడు వెళ్ళిపోతే బయటికి తిరిగి తీసుకుని రావటం చాలా కష్టం అని చెప్తున్నారు. Okay, that's the point that the writer is making there. అక్కడ రచయిత చెప్తున్నటువంటి అంశము అది. క్లుప్తంగా ఉందా? పరమగీతముల గ్రంథం అలాగే విలాప వాక్యం ఈ రెండు ఎలా చదివి అర్థం చేసుకోవాలి? మామూలుగానే చదవచ్చు, అది పెద్ద పర్వాలేదు, అంత 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 ప్రత్యేకం ఏమీ లేదు మిగతా వాటికంటే, అలాగే చదవచ్చు. ఇది సువార్తలు నేను జనరల్ గా బైబిల్ ఇంటర్ప్రిటేషన్ ప్రిన్సిపల్ చెప్తాను, అది అన్ని బుక్స్ కి అప్లై అవుతుంది. ఓకే, సో నాట్ స్పెసిఫిక్లీ టు సాంగ్ ఆఫ్ సాంగ్స్. అన్ని పుస్తకాలకి వర్తించే బైబిల్ అర్థం చెప్పే పద్ధతి చెప్తాను, అన్ని పుస్తకాలకి వర్తిస్తుంది అది. ఓకే, so when you look at a book in the Bible or a passage in the Bible, బైబిల్లో ఒక గ్రంథాన్ని గాని ఒక అధ్యాయం లేదా ఒక భాగాన్ని గాని మీరు ఎంచుకుని చదివితే, we must interpret it historically and grammatically. దాన్ని చారిత్రాత్మకంగా అర్థం చేసుకోవాలి, దానిలో వాడిన భాషా వ్యాకరణాన్ని బట్టి అర్థం Okay, చేసుకోవాలి. that is the right way of reading any book, not just the Bible. బైబిల్లో మాత్రమే కాదు, ఏ పుస్తకమైనా అలాగే చదవాల్సి ఉంటుంది. Okay, so we can't infuse any spiritual meaning into every single thing. కాబట్టి కనపడిన చదివిన వాటిలన్నిటిలో మనము ఆత్మ సంబంధమైన వాటిని బలవంతంగా దానికి అతికించకూడదు. Okay, so when you look at the book of Song of Solomon, అలాగే పరమగీత గ్రంథాన్ని గనక మీరు చదివేటప్పుడు it is describing the relationship that existed between Solomon and Shulamite, a village woman. గ్రామంలో నుంచి వచ్చిన ఒక అమ్మాయి షోలమితికి అలాగే సొలొమోనుకు ఉన్నటువంటి సంబంధాన్ని గురించి చెప్పే పుస్తకం ఇది. So it describes for us the beauty of marital relationship. There's nothing wrong with that. పరమగీతము గ్రంథంలో వివాహ సంబంధమైన సౌందర్యం వివరించబడింది, దానిలో తప్పు ఏమీ లేదు. So there is beauty in marriage, there is joy in marital relationship. That is what the Bible talks about. వైవాహిక సంబంధంలో సౌందర్యం ఆనందం ఉంది అని బైబిలే చెప్తుంది. Okay, so that is what the book is about. It's a relationship between Solomon and his wife Shulamite. కాబట్టి సొలొమోను షోలమితి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని గురించి చెప్తుంది ఆ మాట. What is the other book? Lamentations. Okay, so Lamentations was written by Jeremiah. విలాప వాక్యాలు ఇర్మియా చేత రాయబడ్డాయి. It is poetic in nature. అది రచన శైలి పద్య కావ్యంగా ఉంటుంది. Okay, so you must understand it a little poetically.
కాబట్టి కొంచెం పద్యాలుగానే వాటిని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. When the Babylonians came and invaded the nation of Israel, especially the city of Jerusalem, ఇశ్రాయేలీయుల మీద బబులోనీయులు దండయాత్ర చేసి ప్రాముఖ్యంగా యెరూషలేము మీద పడినప్పుడు the temple was completely destroyed. దేవాలయం పూర్తిగా ధ్వంసం The చేయబడింది. city was set on fire. పట్టణమంతా అగ్ని చేత కాల్చబడింది. There was no food for people to eat. తినటానికి ఆహారమే లేని రోజు. Children were dying, women were dying, so there was death everywhere. ప్రతి చోట స్త్రీలు పిల్లలు చనిపోతూ ప్రతి చోట మరణం కనబడతా ఉంది. So it is a crying out to the Lord by the lamenter that God has sent such a great disaster upon his people. దేవుని ప్రజలపై ఎంత విచారకరమైన తీర్పు రావడాన్ని బట్టి విలాపకర్త ఆ కఠినమైనటువంటి మాటలు వాడి విలపిస్తూ ఉన్నాడు. It's a cry of anguish from his heart that God has sent such a judgment upon this people. ఆ ప్రజలపై అంతగా దేవుని తీర్పు రావడాన్ని బట్టి విలాప వాక్యముల గ్రంథకర్త విలపిస్తూ ఉన్నాడు. So read that in that context. ఆ కోణంలో దాన్ని చదవండి. ఆదికాండం 1:27లో మన స్వరూపమందు మన పోలిక చొప్పున అని రాయబడింది. మన అని ఉన్నదాన్ని యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రస్తావన అక్కడ ఉందా, లేక దేవదూతల గురించి చెప్పబడిందా? దీని గురించి వివరించగలరు? మనము అని ఉన్నది యేసుక్రీస్తు ప్రభుకి సంబంధించిందా, ఆయన లేక దేవదూతల? అస్ అనేది అది త్రియేక దేవునికి సంబంధించి ట్రినిటీ. అక్కడ దేవదూతల ప్రస్తావన కానీ ఇన్వాల్వ్మెంట్ కానీ ఇక్కడ లేదు. అంటే మనుషుని సృష్టించినప్పుడు ఇట్ ఈస్ ద సావరెన్ విల్ ఆఫ్ ది ట్రైయూన్ గాడ్. దేవుడు దేవదూతల్ని సంప్రదించలేదు, లేకపోతే అక్కడ దేవదూతల గురించి ఆ మాట రాదు. ఇట్ ఈస్ ద సావరెన్ విల్ ఆఫ్ ది ట్రైయూన్ గాడ్. కాబట్టి అక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఆ మాటల్లో కనబడుతున్నాయి. మనిషి యొక్క సృష్టిలో లేకపోతే మనిషి యొక్క నిర్మాణంలో కానీ దేవదూతలు అనే అర్థం అక్కడ రాదు. ఆ దేవదూతల్ని దేవుడు సంప్రదించి మనుషుల్ని క్రియేట్ చేయలేదు. టెక్స్చువల్ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నాయో ముందు వెళ్తున్నాం, తర్వాత 2 Samuel 11:5 దాంట్లో సమూయేలు 2:11-11:5 బెత్షెబా విషయంలో రాయబడింది. దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను, ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించును. కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చును. దానికి ఎక్స్ప్లెనేషన్ ఏమని అడుగుతున్నారు? బైబిల్ అలాగే ఉంది, అపవిత్రత పోగొట్టుకున్నాడు. 2 Samuel 11:5 అపవిత్రత అనే మాట అక్కడ ఉంది, కానీ అదేమి భక్తిపరమైన భావజాలం కాదు. ఆ సందర్భానికి ఊరకనే క్లెన్సింగ్ ఆఫ్ బాడీ లాంటిది తప్ప పవిత్రత పోగొట్టుకుని ఉండాలి కదా. అపవిత్రత పోగొట్టుకుని ఏంటి అనేది ప్రశ్న. అపవిత్రత పోగొట్టుకోవడం ఏంటి అనేది ప్రశ్న. స్నానం చేసింది అంతే అని అర్థం. స్పిరిచువల్ మీనింగ్ ఏమీ లేదు. అదే పవిత్రత పవిత్రత అనేవి బరువు అయిన మాటలుగా తీసుకుంటాం మనం. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో దాన్ని స్పిరిచువలైజ్ చేయడానికి చేసే ప్రమాదం ఉంది. In the Jewish context, యూదుల కాంటెక్స్ట్ లో, యూదుల ఆ సందర్భంలో cleansing your body is also purifying yourself. That's the way they speak. మన దేహాన్ని కడుక్కోవడం కూడా అపవిత్రత పోగొట్టుకోవడం అనే పదం వాడేవారు యూదులు. Okay, అంటే స్నానం చేయడం కూడా అపవిత్రత పోదు, So దేహం అపవిత్రత. you should understand that in such a context. ఆ సందర్భంలో దాన్ని అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళ అలాగే ఉంటారు. అర్థమైంది. వొకాబులరీని బట్టి ఒక వ్యక్తి అలా ఆలోచించే ప్రమాదం ఉంది. అది సరిపోతుంది. మత్తయి సువార్త 18:20 ఈ వచనంను ప్రార్థనా కూడికలో ఎక్కువగా ఉపయోగిస్తారు. మరి రొట్టె విరిచే కూడిక ఉపయోగించవచ్చా? 18:20 యాక్చువల్గా దాని తెలుగులో ఉన్నటువంటి మాటల్ని మనం చూస్తున్నప్పుడు ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడియుందురో అని ఉంటుంది. నిజానికి దీన్ని హెచ్ఎల్ ఐకూప్ అనే ఒక యూదుడు, ఆయన మన అసెంబ్లీస్కి సంబంధించిన దైవజనుడు, ఆయన ఒక పుస్తకం రాశాడు, మీకు దొరికితే కేవలం ఈ వచనం మీద, హ్యావింగ్ బీన్ గ్యాదర్డ్ అనే పుస్తకం ఉంటుంది. ఆయన గ్రీకు హీబ్రూ బాగా ఎరిగినటువంటి వాడు. ఆయన కూడి ఉండుట అని లేదు ఒరిజినల్ టెక్స్ట్లో, కోర్చబడి ఉండుట, హ్యావింగ్ బీన్ గ్యాదర్డ్. కాబట్టి ఈరోజు మనం 7 కూడికల గురించి విన్నాం కదా. 7 కూడికలు కూడా మనం కూడేవి కాదు, పరిశుద్ధాత్ముడు మనల్ని
సమకూరుస్తున్నాడు, అక్కడికి ప్రభు వచ్చి కలుసుకుంటున్నాడు అనే ఫార్ములాను మనం ఎస్టాబ్లిష్ చేశాం. కాబట్టి 18-20 అనేది అన్ని కూడికలకి వర్తిస్తుంది, ఒక్క రొట్టె విరిచే కూటానికి కాదు. అంతకంటే ముఖ్యంగా అది ఎక్కడ పెడితే అక్కడ ఒక 2-3 కూడుకునే దాని గురించి కాదు. దేవదాసులు శ్యాంబాబు గారు అనేవారు, ప్యాకెట్ ఆడుకునే వాళ్ళు కూడా 2-3 కూడుకుంటారు అనేవాడు. కాబట్టి దాని గురించి ఆయన చెప్పడం లేదు. 18-20లో ఉన్నది ఏంటంటే, యేసు ప్రభు రక్తంలో కడగబడి ఆయన నామము పెట్టబడిన చోటికి ఆయన సంఘాన్ని స్థాపిస్తున్నాడు. కాబట్టి 2-3 కూడిన చోటు అంటే సంఘము అని అర్థం. కాబట్టి అది రొట్టె విరిచే కూటానికో ప్రార్థనా కూటానికో పరిమితమైంది కాదు, అది అన్ని కూడికలకు సంబంధించింది. కూడి అనే దానికి బదులుగా కోర్చబడి అనే దాన్ని ఆ ఒరిజినల్ మీనింగ్లో ఉందని మనం అందరం గ్రహించాలి. Acts chapter 20 verse 7, first day of the week అని ఉంది. It is a description, not a prescription to follow కదా. Early apostles gathered daily to break bread. Why only first day now? See, there are several ways in which the Bible gives us commandments. దేవుని గ్రంథమైన బైబిలు అనేక పద్ధతుల్లో ఆయన ఆజ్ఞలు జారీ చేస్తున్నాడు. దాని ద్వారా And also patterns for the church. సంఘం యొక్క నమూనా లేదంటే విధానం పద్ధతిని కూడా ఆయన One తెలియజేస్తున్నాడు. is by direct commandments. కొన్ని ఆజ్ఞలు నేరుగా ఇవ్వబడతాయి. Okay, Paul says, love one another, all of those things. So it is all direct commandments. ఒకరినొకరు ప్రేమించండి, తర్వాత పాపం చేయకండి అనే విషయాలు నేరుగా ఇవ్వబడిన ఆజ్ఞలు. Then there is another way in which the Bible gives us commandments for the church. సంఘానికి దేవుడు కొన్ని ఆజ్ఞలు మరొక మార్గంలో కూడా ఇచ్చాడు. It is by showing a consistent, regular pattern that the early church followed. ఆదిమ సంఘము నిర్వీర్యామంగా స్థిరముగా వెంబడించిన నమూనా. Okay, when you look at the early church pattern ఆదిమ సంఘము యొక్క నమూనా and the explanation given by Paul later on, తర్వాత ఆ నమూనాను గురించి పౌలు ఇచ్చిన వివరణ, when you put all this together, ఇవన్నిటిని కలిపి చూస్తే it is very clear that the early church consistently met on the first day of the week. ఆ ఆదిమ సంఘము తరచుగా వారములో మొదటి రోజున వారు కూడి వచ్చినట్లు మనకు అర్థమవుతుంది. If they met more times, that's okay. ఒకవేళ అంతకంటే ఎక్కువ వాళ్ళు కలుసుకుంటే లేదా కూడి వస్తే ప్రాబ్లం లేదు, సమస్య లేదు. But they definitely met on the first day of the week, the Lord's day, for breaking bread. ప్రభు దినమున వారములో మొదటి రోజున ప్రభు బల్ల యొద్ద వారు ప్రభు దినమందు వారు కూడి వచ్చారు, ఖచ్చితంగా కూడి వచ్చేవారు. Okay? చదువుల నిమిత్తమై యవనస్తులు కొంత దూరానికి వెళ్ళి వేరే సహవాసాలకు అలవాటు పడి సత్యానికి దూరం అవుతున్నారు. సూచనలు ఇవ్వగలరు. చదువుల నిమిత్తమై వేరే స్థలానికి వెళ్ళినప్పుడు వేరే సహవాసాలకు అలవాటు పడి దేవుని వాక్య సత్యానికి దూరం అవుతున్నారు. ఈ విషయంలో సూచనలు ఇవ్వగలరు. అది వేరే కాంటెక్స్ట్. మనున్న దినాల్లో ఇది మనందరం కూడా ఎదుర్కొంటున్నాం. ఇది వాస్తవమే. చాలాసార్లు మరి యవనస్తులు చదువుల నిమిత్తం అలాగే ఉద్యోగాల నిమిత్తం వారున్న స్థానిక సంఘం నుంచి వేరే పట్టణాలకు వేరే స్థలాలకు వెళ్ళి వాళ్ళు చదువుకునే వారుగా ఉన్నారు, పనిచేసే వారుగా ఉన్నారు. అది ప్రభు నడిపిస్తాడు, దాంట్లో తప్పేం లేదు. కానీ ప్రభు తన యొక్క నామాన్ని ఎక్కడైతే ఉంచాడో అది మనము ఎక్కడికి వెళ్ళినా అది ముందు మనము కనుక్కునే వారుగా ఉండాలి. అంటే మన సంఘాలు అక్కడ ఉంటే అది ఎంత దూరమైనా సరే ప్రయాసపడి అక్కడికి వెళ్ళి మన సహవాసం చేసేవారు కూడా. దీనికి ఏకైక కారణము మనం నమ్ముకుతున్న వాక్య సత్య సిద్ధాంతం. అది స్థానిక సంఘంలో బాధ్యత గల సహోదరులు ఉంటారు, పెద్దలు ఉంటారు, సేవకులు ఉంటే వారు ఉంటారు, వాళ్ళు తెలియపరుస్తారు. 1-2 సందర్భాల్లో మన సహవాస సంఘాలున్నా అది దూరము అని మానుకునే వారు చాలామంది కనబడుతున్నారు. అలా కాకుండా ఆ చుట్టుపక్కల ఎక్కడైనా ఖచ్చితంగా ప్రభు తన నామాన్ని స్థాపించి మనం నమ్ముకున్న వాక్య సత్య సిద్ధాంతాలు వెంబడిస్తున్న సంఘాలుంటే మనం ఖచ్చితంగా వెళ్ళాలి. అయితే కనుక్కుంటున్నారా లేదా? అన్ని విధాలుగా కనుక్కున్నామన్నా లేదు అంటే
అప్పుడు వాక్యము మన నప్పిన సిద్ధాంతానికి ఉన్న దగ్గరగా ఉన్న, ఇది కూడా బై పర్మిషన్, ఇది కూడా ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు. ఆ వ్యక్తి ప్రభుని నమ్ముకున్నాడు, ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలి, రొట్టె విరవాలి. కాబట్టి మన వాక్య సిద్ధాంతాలు, మనం నమ్ముకున్న వాక్య సిద్ధానికి దగ్గరగా ఉన్న సంఘంలో వారితో సహవాసం చేయడం మంచిది. అలా చేస్తుండగా ప్రభు ఒకవేళ తనని నడిపించి అక్కడ పని చేసి అక్కడ ఏదైనా సంఘము స్థాపించబడడానికి ప్రభు సహాయం చేస్తాడని ప్రయాసపడడం కూడా మంచిది. ఇది నా అడ్వైస్. అయినా సరే ఇప్పుడు పట్టణాల్లో అలాగే ఆయా ప్రాంతంలో మంచి వాహనాల సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి కొంత దూరం అయినా సరే వెళ్ళడానికి ప్రయత్నించండి. ఇది నా దగ్గర నుంచి సలహా. మిగతా సహోదరులు కూడా మాట్లాడతారు. అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయం 20వ వచనం, అలాగే 28, 29 ఆ వచనాల్లోని విషయాల ప్రాముఖ్యత ప్రస్తుత తరం యవనస్తుల కొరకు క్లుప్తంగా వివరించగలరు. So, Acts chapter 15 is the council in Jerusalem. అపోస్తలుల కార్యాల గ్రంథం 15వ అధ్యాయంలో యెరూషలేములో జరిగిన ఒక సభ. Right? What is the context there? అక్కడ ఉన్న సందర్భం ఏమిటి? What is the context? Gospel to Gentiles, correct. But there was a problem in understanding of what the gospel is between the Jews and the Gentiles. అక్కడున్న ప్రాథమికమైన సమస్య ఏంటంటే సువార్త యూదులకి, సువార్త విషయంలో యూదులు అర్థం చేసుకున్న భావము, అన్యులు అర్థం చేసుకున్న భావం మధ్య ఒక గొడవ వచ్చింది వారికి. Okay, so these are the early stages of the church where the Jew and the Gentile had to come together under one roof. సంఘ ఆరంభంలో యూదులు అన్యులు ఒకే స్థలములో ఒకే కప్పు కిందకి రావాల్సిన సందర్భం ఏర్పడింది. As one family. ఒక కుటుంబంగా వాళ్ళు ఏర్పడవలసిన సందర్భం When ఏర్పడింది. you look at the context of the first century, మొదటి శతాబ్దము ఆ యొక్క సందర్భాన్ని మనము పరిశీలిస్తే, if you talked about two groups that never saw eye to eye with each other, it was the Jews and the Gentiles. ఎప్పుడు కూడా కళ్ళులో కళ్ళు కలిపి చూడలేని అంత విభేదాలు కలిగిన వారు అన్యులు, యూదులు. But now, by the blood of Christ, they are all coming together into one family. యేసుక్రీస్తు రక్తము ద్వారా వారు ఒక కుటుంబముగా కూడి రావాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. But the Jews, being the background having the background that they have, they were scrupulous about certain things that the Gentiles were eating. యూదులు వారికి కలిగి ఉన్న నేపథ్యాన్ని బట్టి అన్యులు తింటున్న కొన్ని వస్తువుల విషయమై వారికి విభేదము లేదంటే అవే వారికి కొంత అభ్యంతరం ఉన్నది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా బ్రాహ్మణ్స్ దేవునిలోకి వస్తే, చర్చిలోకి వచ్చారంటే మనం వాళ్ళ ముందు నాన్ వెజ్ తింటే వాళ్ళు కొంచెం కష్టంగా ఉంటుంది ఫస్ట్ టైం, అంతే కదా? సో సేమ్ థింగ్ విత్ ద జ్యూస్. యూదులు కూడా అంతే. వారు కూడా కొన్ని నియమ నిష్టలు కలిగిన వారుగా ఉన్నారు. సో ఇన్ దాట్ కాంటెక్స్ట్, ఆ సందర్భంలో జస్ట్ నాట్ టు అఫెండ్ ద జ్యూస్ అండ్ బికాస్ ఆఫ్ ద గాస్పెల్ దట్ వి ఆర్ ఆల్ టుగెదర్ ఇన్ ఇట్, యూదులను అభ్యంతరపరచుకున్నట్లుగా మనం అందరం సువార్త నిమిత్తం వారితో కలిసి ఉన్నాము కాబట్టి దిస్ పర్టిక్యులర్ లెటర్ వాస్ రిటన్. ఈ యొక్క ప్రత్యేకమైన ఉత్తరము రాయబడింది. ఓకే, సో దేర్ ఇస్ అ కాంటెక్స్ట్ టు దట్. దానికి ఆ యొక్క నేపథ్యం ఉన్నది. రిగార్డింగ్ ద ఫ్రీడమ్ దట్ వి హావ్ ఇన్ క్రైస్ట్ జీసస్ అబౌట్ ఈటింగ్ ఆర్ నాట్ ఈటింగ్ సంథింగ్, క్రీస్తునందు మనకున్న స్వాతంత్ర్యము, ఏది తినాలో ఏది తినకూడదో అనే స్వాతంత్ర్యాన్ని బట్టి Paul later writes about it in his epistles. That's a wholly different topic. అపోస్తలుడైన పౌలు తన యొక్క పత్రికల్లో దాని వివరాలు రాశాడు. అది ప్రత్యేకమైన అంశము. Okay, but this doesn't have any kind of a binding on us in terms of what to eat or what not to eat. ఈ యొక్క అంశము మనం ఏది తినాలో ఏది తినకూడదని మనల్ని బంధించి ఉంచేదిగా లేదు ఇప్పుడు. Okay, because it was written in a particular context in the early church. ఆదిమ సంఘానికి ఒక ప్రత్యేకమైన సందర్భంలో రాయబడి ఇవ్వబడిన అంశం అది. అక్కడ సందర్భంలో యూదులు కొంతమంది వెళ్ళి అన్యుల్ని కలవరపరుస్తున్నారు. అలాగే అన్యులు ప్రాక్టీస్ చేసి వీళ్ళకి నచ్చటం లేదు. కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళకి వీళ్ళకి ఉంటే ఒక లిస్ట్ అవుట్ చేశారు. ఏది ఒకటి విగ్రహాలను విగ్రహారాధన, అర్పిత తినకోవడం, గొంతు పిసికి చంపింది, ఈ లిస్ట్ అవుట్ చేసి ఇవి మాత్రం మీరు అన్యులు పాటించండి చాలు అని. అది కూడా టైం బీయింగ్. ఇక్కడ అపోస్తలుల కార్యాల్లో ఉన్న విషయాలు ట్రాన్సిషన్ టైంలో అని కూడా గ్రహించాలి. పౌలు పూర్తిగా వచ్చి ఎస్టాబ్లిష్ చేసేంత వరకు కొన్ని అటు ఇటు జరుగుతూ వచ్చే సంఘంలో, కాబట్టి అవే ఇప్పుడు ఉండాలని లేదు.
See, for example, the Jews met in the temple still, right? But there's no temple now. ఉదాహరణకి యూదులు ఆ మందిరంలో వారు కలుసుకునేవారు. తర్వాత మందిరమే లేదు కదా అక్కడ, దేవాలయం. లూకాసు వార్త 9వ అధ్యాయం 59, 60 వచనాల్లో మృతులు తమ మృతులను పాతి పెట్టుకొనిము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటింపు. దాని అర్థాన్ని వివరించాలని కోరుతున్నారు. మరలా ఇక్కడ కాంటెక్స్ట్కి వెళ్ళాలి. ఓకే, దేవుని దాసులు రేవంత్ గారు చాలా ప్రయాసపడి దేవుని వాక్యం యొక్క ఇంటర్ప్రిటేషన్ మనకు తెలియపరుస్తున్నారు. అంటే చాలా నేను అనుకుంటాను అక్కడున్న ప్రశ్న ఎవరైతే వేశారో బహుశా ఇలాగ అనుకుంటున్నారేమో, ఎవరో చనిపోయారు కాబట్టి నేను వెళ్ళి పాత పెట్టి మళ్ళీ తిరిగి వస్తాను. కానీ అలా కాదు. ఆ వాక్యం ఇమీడియట్గా అక్కడ ఎవరో చనిపోయారు, నేను వెళ్ళి పాత పెట్టి మళ్ళీ తిరిగి వస్తానని కాదు. ఓకే, ఈ వ్యక్తి యేసు ప్రభువుని ఆయన ఎవరో తెలుసుకొని ఆయన దగ్గరికి వచ్చాడు. అయితే మిగతా వాళ్ళు ఇంకా ఆ ఒక మాటని గ్రహించలేదు కదా. మనందరం కూడా పాపంలో అపరాధంలో చచ్చిన స్థితిలో ఉంటాడు, కానీ దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కాబట్టి వారిని ప్రభు మృతులు అంటున్నాడు. ఈ వ్యక్తిని ఏమంటున్నాడంటే, నీవు నన్ను తెలుసుకున్నావు, నన్ను వెంబడించాలనుకున్నావు, కాబట్టి నీవు వచ్చి నన్ను వెంబడించు, వారి సంగతి వాళ్ళు చూసుకుంటారులే. ఇమీడియట్గా ఎవరు అక్కడ చనిపోయారు వెంటనే పాత పెట్టి రావాలని కాదు. ఓకే, ఈ రెండు విషయాల్ని గమనించాను. ప్రభువుని వెంబడించడానికి ఒక వ్యక్తి వచ్చాడు. అయితే మా నాన్న చనిపోయాడు, పాతిపెట్టి వస్తాను అన్నప్పుడు ప్రభువు చెప్పింది. సో నాకు అర్థమైంది ఏంటంటే, అన్బిలీవర్స్ చూసుకుంటారు, నువ్వు వచ్చి నన్ను వెంబడించు. నేను కొంచెం కాంటెక్స్ట్ గురించి చెప్తాను అక్కడ తర్వాత. See, what is important there is in Luke chapter 9 verse 51 నుంచి Luke chapter 19 వరకు Jesus is on his way to Jerusalem. లూకా 9:51 నుండి అలాగే 19వ అధ్యాయం వరకు యెరూషలేమునకు వెళ్ళే దారిలో ఉన్నాడు ఆయన. So he understands that his time is near and he has set his face like a flint towards Jerusalem. 20:51లో చెప్పాడు, 52లో తన సమయం పరమునకు చేర్చుకున్నప్పుడు దినములు పరిపూర్ణమవుతున్నాయని ప్రభువుకు తెలిసి యెరూషలేమునకు అభిముఖుడై ఉంది. Now Luke devotes 10 chapters to talk about something called Lucan travelogue, which is his travel all the way from Galilee to Jerusalem. గలిలయ నుండి యెరూషలేమునకు ఉన్న యేసుక్రీస్తు ఈ ప్రయాణాన్ని లూకా 10 అధ్యాయాల్లో అమర్చాడు. And the major theme of these 10 chapters is the cost of discipleship. ఈ 10 అధ్యాయాల యొక్క ముఖ్య సారాంశం శిష్యత్వం యొక్క మూల్యం. That there is a price you need to pay to be a disciple of Jesus. యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించే శిష్యత్వానికి చెల్లించాల్సినటువంటి మూల్యము ఉన్నది. There is a cost to pay. దానికి శిష్యత్వానికి మూల్యాన్ని చెల్లించాలి. Salvation is free, but discipleship has a cost to pay. రక్షణ ఉచితం, శిష్యులుగా ప్రభువుని అంగీకరించడానికి మనము చెల్లించాల్సిన ఖరీదు ఉంది. That is the point that the Lord Jesus Christ is making here with the 3 people that he was in conversation with. అందుకనే ఆ భాగంలో ముగ్గురు ప్రభువు దగ్గరికి వచ్చి వారితో మాట్లాడే సందర్భం అది. So the last person comes and says, I'll go bury my father and come back and follow you. ఆఖరి వాడు వచ్చి నా తండ్రి చనిపోయాడు, నేను వెళ్ళి పాతి పెట్టి వచ్చి నిన్ను వెంబడిస్తాను అన్నాడు. Jesus here is talking about the urgency and the demand of following him. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుని వెంబడించుట అనేది ఎంత అవశ్యముగా తొందరగా జరగాలో ఆ వ్యక్తికి ప్రభు గుర్తు చేస్తున్నాడు. The point is, yes, family is important. కుటుంబం ప్రాముఖ్యమైనది. Yes, family's needs are important. కుటుంబ అవసరాలు ప్రాముఖ్యమైనవి. But your calling of following Jesus has a cost to pay. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తుని వెంబడించుట అనే దానికి చెల్లించాల్సిన మూల్యం అయితే ఉన్నది. Often even leaving your dead father to be buried by somebody else. అది ఎంతవరకు అంటే చనిపోయిన తండ్రి మరొకరెవరైనా పాతి పెడతారు అనేంత వరకు కూడా మూల్యాన్ని చెల్లించాలి. Why? ఎందుకని? Because anybody else can bury the dead father. ఎందుకంటే మృతుడైనటువంటి ఒక వ్యక్తిని ఎవరైనా పాతి పెట్టే అవకాశం ఉంది. But you have a calling that is specific and unique to your life. కాబట్టి నీ జీవితానికి ఒక ప్రత్యేకత ప్రభువుని అనుసరించటం కొరకై ఉంది. All right? So in that sense he's saying that let the spiritually dead people bury the dead, but you have life, come and follow me. ఓకే, బ్యూటిఫుల్. ఆత్మ సంబంధంగా ఆ జీవం లేకుండా చనిపోయిన వారిని మృతులు పాతి పెట్టుకుంటారు. వాళ్ళ సంగతి జీవం కలిగిన నీవు నన్ను వెంబడించు. రొట్టె విరిచే కూడి గురించి దాదాపు 3-4 ప్రశ్నలు ఉన్నాయి.
ఒకటి, రొట్టె విరిచే కూడికలో ఒక విశ్వాసి పాపం చేసి ఆరాధనలో పాల్గొంటే దేవుడు మిగతా వారి ఆరాధన అంగీకరిస్తాడా? ఒకటి, పులిసినది కొంచెమే అయినా ముద్దంతా పులిసిపోతుంది అని కొరింథీలో చెప్పాడు, అలాగే గలతీలో కూడా మనం చూస్తాం. అయితే ఒక వ్యక్తి కంటిన్యూస్గా పాపం చేస్తూ అక్కడ ఉండడం వల్ల దాని ప్రభావం సంఘం మీద ఉంటుంది. అదే సమయంలో ఏ వ్యక్తి ఆరాధన అంగీకరించబడుతుంది, ఏ వ్యక్తి ఆరాధన అంగీకరించబడతలేదు అనేది చెప్పడానికి బహుశా మనకు ఎవరికి ఆ పరిధి ఇవ్వబడలేదేమో అని నా అభిప్రాయం. కానీ సంఘములో పాపం ఉంటే ప్రభావం సంఘములో పడుతుంది. పౌలు చెప్పిన వచనం, పులిసినది కొంచెమే అయినా ముద్దంతా పులుస్తుంది. కానీ ఆరాధన అందుతుందా లేదా అనేది మనకే తెలుస్తుంది. కాబట్టి అది వ్యక్తిగతంగా మనం జడ్జి చేసుకోవాలి అనేది నాకు అర్థమైంది. See, if there is a blatant outward sin in the assembly, then the leaders should step up and have the courage to discipline that. సంఘంలో ఒక వ్యక్తి బహిరంగంగా పాపం తెలియబడినప్పుడు ఆ వ్యక్తిని సంఘ నాయకులు లేచి ఖచ్చితంగా దాన్ని క్రమశిక్షణ Okay, చేయాలి. so there is a need for church discipline. కాబట్టి సంఘం యొక్క క్రమశిక్షణ ఉన్నది. And in the same context, Paul quotes that a little leaven leavens the whole lump. అదే కోణంలో పౌలు చెప్తున్నాడు, పులిసినది కొంచెమే అయినా ముద్దంతా పులిసిపోతుంది. So a church cannot celebrate sin. సంఘము పాపాన్ని ఉత్సవంగా జరపకూడదు. A church cannot approve of sin. పాపాన్ని సంఘము ఆమోదించకూడదు. But on the other hand, the Lord Jesus Christ is gracious to forgive us when we go to him and repent of our sin. మరొక కోణంలో ఒక వ్యక్తి ప్రభు కృపను బట్టి పాపం చేసిన వాడు ప్రభుని క్షమించమని అడిగితే మరలా ఆయన క్షమిస్తాడు. ఇది కొంచెం బ్యాలెన్స్గా నెమ్మదిగా జరిగించాల్సి. రొట్టె విరిచే కూడికలో ఎవరితో అయినా సమాధానం లేకుండా ఉన్నప్పుడు ఆరాధనలో పాల్గొనవచ్చు? పాల్గొకూడదు. అంటే ఇది ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి మనం వెళ్ళినా వాళ్ళు అంగీకరించకపోవచ్చు. కాబట్టి మన వైపు నుండి పూర్తిగా క్లియర్గా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం. అన్ని ప్రయత్నాలు మనం చేయాలి. అన్ని ప్రయత్నాలు చేశాక కూడా అవతల వాళ్ళు దానికి అంగీకరించకపోతే ఇక అంటే మన నుంచి ఎటువంటిది ప్రభువుకి ఆటంకం లేకుండా చూసుకోవాలి. అంటే ఇంకా చాలా ఎక్కువ దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. క్షమించడం, ప్రేమించడం మాత్రమే కాకుండా ఇద్దరి మధ్య ప్రాబ్లం వచ్చింది, ఒక వ్యక్తి తప్పు చేశాడు, తప్పు చేయనోడు వెళ్ళి తప్పు చేసిన వ్యక్తిని క్షమించమని అడగాల్సి వస్తుంది. అంత ఎక్స్టెంట్కి వెళ్ళాలి. ఇది చాలా స్మూత్గా డీల్ చేయబడాలి. అయినప్పటికీ ఒక్కొక్కసారి విభేదాలు అలాగే నిలిచి ఉంటాయి. మన వైపు నుండి మనం ప్రభు ఎదుట నిర్దోషులంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి సాధ్యమైనంత వరకు. Just one thing, this is not to contradict anything that the brother said. బ్రదర్ చెప్పిన దానికి ఏమి వ్యతిరేకంగా నేను చెప్పట్లేదు. ఒక్క అంశం, this is just an interpretation of 1 Corinthians 11, that's all. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం యొక్క వివరణ మాత్రమే. See, it is the Lord's table. అది ప్రభు బల్ల. Okay, it is not the elder's table or my table or somebody else's table. It's the Lord's table. ఇది పెద్దల బల్ల కాదు, నా బల్ల కాదు, ప్రభు బల్ల. And that's why Paul says each one must examine himself. ప్రతివాడు తన్ను తానే పరీక్షించుకోవాలి. I don't need to examine my neighbor. నా తోటి వాడిని లేదంటే నా పొరుగు వాడిని నేను పరీక్షించిన అవసరం లేదు. I need to examine myself first. నన్ను నేను పరీక్షించుకోవాలి మొట్టమొదట. And before the Lord, honestly, if my conscience allows me to partake of it, I should. దేవుని ఎదుట నా మనస్సాక్షి నన్ను ఆ యొక్క బలలో చేయవేయడానికి అనుమతిస్తే నేను ముందుకు వెళ్ళవచ్చు. Okay, so I must examine myself honestly before that. That is important rather than examining 10 other people. దేవుని ఎదుట నన్ను నేను పరీక్షించుకోవడం అనేది ఇతరుల 10 మందిని పరీక్షించడం కంటే ముఖ్యమైనది. But on the other hand, the elders of a church, they have to keep a watch for who's partaking of the table and all of those things. That's a wholly different matter. మరొక కోణము లేదా మరొక అంశము ఏమిటంటే పెద్దలు కూడా ఎవరెవరు ఈ యొక్క బలలో చేయవేస్తున్నారో వారు పర్యవేక్షణ చేస్తారు. అది భిన్నమైన అంశం. Okay, that's why maybe we make the announcement, whoever is in the Lord's family and who has been baptized by immersion can come and partake of the Lord's table. So you make the announcement before the Lord and it's left to the conscience of the person when the table comes to him or when the plate comes to him. Yeah. రొట్టె విరిచే కూడికలో ప్రారంభంగా మనం కూడి వచ్చినప్పుడు
మొదట ప్రార్థన చేయాలా లేకపోతే ఇంకేమైనా చేయాలా? రొట్టె విరిచే కూటం మొత్తం అంతా అది ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి సంబంధించింది కాబట్టి ఎక్కువ జ్ఞాపకము అనే దాని చుట్టూ ఉండడానికే ప్రయత్నం చేయాలి. అదే సమయంలో అది ఒక కార్యక్రమంగా కూడా ఉంటుంది కాబట్టి క్రమంగా ఉండడానికి కొంతమంది ప్రార్థనతో ప్రారంభిస్తారు. అవన్నీ పెద్దగా పట్టించుకోకర్లేదేమో అని నేను అనుకుంటాను. కానీ ప్రతి వ్యక్తి సిద్ధపడి రావాలి. పరిశుద్ధాత్ముడే నాయకుడు కాబట్టి ఆయనే చేస్తాడో కాబట్టి మనం అందరం వేచి ఉండాలి. అయితే మనం చాలా డిటోరియేటెడ్ స్థితిలో ఉన్నాం ఆ విషయాల్లో. కాబట్టి కొంత మనం ఆచితూచి చక్కగా విభేదాలు లేకుండా చిన్న చిన్న వాటికి పెద్ద ఫైటింగ్లు చేయకుండా తర్వాత ఇతరులు ఏం చేస్తున్నారు అనేది కంటే నా మట్టుకు నేను ఈ వారం ఆత్మ స్వాధీనంలో ఎంతగా ఉన్నాను అనేది నన్ను ఎక్కువగా వర్రీ చేయాలి. రొట్టె విరిచే కూటానికి హ్యూమన్ ఆర్డర్ అంటూ ఏదీ లేదు. ప్రతివాడు సిద్ధపడి మౌనంగా ఎదురు చూస్తుండగా దేవుని ఆత్మ ఆ రోజు కార్యక్రమాన్ని నడిపిస్తాడు. దానికి స్పిరిచువల్ మెచ్యూరిటీ చాలా అవసరం. శరీరాన్ని ఆస్వాదం చేసుకోకుండా ఉండడం అంటే ఏంటో అందరికీ తెలియాలి. పరిశుద్ధాత్మ నియంత్రణలో ఉండాలి. కాబట్టి కీర్తన పాడే ఒకటి జరుగుతుంది, తర్వాత స్తోత్రాలు చెప్పేవాళ్ళు ప్రభు యొక్క సౌందర్యాన్ని శిలువ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ కాంగ్రిగేషన్ అంతటి తరపున ప్రభుకి అర్పణ అర్పించేవాళ్ళు అలాగే అందరం. సో ఇది జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనకు అలా లేదు. మొదటగా ఒక ప్రార్థన, ఒక స్తుతి కీర్తన, తర్వాత ఒక శిలువ కీర్తన, తర్వాత ఒక ఆరాధన కీర్తన, తర్వాత 2-3 స్తుతులు. సో ఇది ఒక ప్రోగ్రాం ఉంది. సో అలా బైబిల్లో ఎక్కడా కూడా లేదు. కాబట్టి అయితే దాన్ని అలా ఉంచండి, ఒరిజినల్ పాయింట్కి వచ్చేంత వరకు దీన్ని డిస్టర్బ్ చేయొద్దు. ఒరిజినల్ పాయింట్ ఏంటంటే అందరం మౌనంగా ప్రభు పాదాల దగ్గరికి చేరిరాగా దేవుని ఆత్మ నడిపిస్తాడు. ఆ వాతావరణంలోనికి మనం వెళ్తాం. బ్రదరు అద్భుతంగా చెప్పారు. అందరూ ఆత్మీయులైతే కనుక అది చాలా సులభంగా ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే వెయిట్ చేసినప్పుడు శరీరాలు దబ్బమని ఉరికేస్తున్నారు. వాళ్ళని ఆఫ్ చేయవలసి వస్తుంది చాలా సందర్భాల్లో. మన అసెంబ్లీస్ ఆ స్థాయిలో లేని కారణాన్ని బట్టి పరిశుద్ధాత్ముడి అందరినీ ప్రేరేపించి ప్రార్థన చేసేవారిని, స్తోత్రాలు చెల్లించేవారిని, ఆరాధన తలంపులు అందించేవారిని గైడ్ చేయడం అనేది ఫైనెస్ట్ బెస్ట్. అయితే ఇక్కడ సమస్య ఏమైందంటే ప్రాక్టికల్ ఆస్పెక్ట్లో మనం ఆలోచిస్తే అన్ని సంఘాల్లో ఆ స్థాయిలో ఉన్న విశ్వాసులు అందరూ లేని కారణాన్ని బట్టి కొంతమంది వాళ్ళకి ఏ సాక్ష్యం లేకుండా కూడా తరచుగా మీదకి వచ్చేసేవారు ఉన్నారు. వారిని బట్టి పెద్దలు ఒకవేళ ఈ పద్ధతిని అనుసరిస్తున్నారేమో అవన్నీ పరిగణలోకి తీసుకుని మనము అసెంబ్లీ డిస్టర్బ్ అవ్వకుండా ఆ యొక్క అసెంబ్లీ యొక్క ఆధ్యాత్మికమైన స్టాండర్డ్ని బట్టి అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి నిర్ణయాలు చేయవలసి ఉంటుందని నేను కూడా భావిస్తున్నాను. రొట్టె విరిచే కూడికలో అర్పణ అర్పించడం దాని విలువ లేక ప్రాముఖ్యత ఏంటి అని అడుగుతున్నారు. అది చాలా ప్రాముఖ్యమైనది. నిజానికి మనం రక్షించబడ్డానికి ముఖ్యమైన కారణం కూడా ప్రభువుని ఆరాధించటమే, ప్రభువుని గణపరచడం, మహిమపరచటం జీవితాంతం. అదే రొట్టె విరిచే కూటంలో కూడా మనం చేస్తాం. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనది. అదే సమయంలో దాని ప్రాముఖ్యత ప్రభువైన యేసుక్రీస్తుని ఎంతగా మనం ప్రశంసిస్తున్నామనే దాని మీద ఆధారపడి ఉంటుంది, దాని నాణ్యత. కాబట్టి ప్రతి విశ్వాసి ప్రభువైన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవడానికి, అదే నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడం. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టంటే ఆయన యొక్క పర్సనాలిటీ, పర్సన్ అండ్ వర్క్, ఆయన వ్యక్తిత్వం అలాగే ఆయన యొక్క రెండు ఉండాలి. అంత ప్రాముఖ్యమైనది. అదే రొట్టె విరిచే కూటం. హెబ్రీయులకు రాసిన పత్రిక ఎవరు రాశారు? చాలా మంది పౌలు రాశాడని చెప్తున్నారు. మీ అభిప్రాయాలు ఏంటి? బైబిల్ సమకూర్పులోది భాగం ఇది. జాన్ లీ గారు ఏదో ఒక రీజన్ పట్టుకుని మైక్ నా చేతికి ఇస్తారు. ఓకే, ఐ కెన్ బి షూర్ పాల్ డిడ్ నాట్ రైట్ ఇట్. పౌలు ఇది రాయలేదు అన్న సంగతి నేనైతే ఖచ్చితంగా నిర్ధారించుకున్నాను. ఓకే, సో పాల్ డిడ్ంట్ రైట్ దట్. ఇట్ ఇస్ నాట్ పాల్స్ లాంగ్వేజ్. అది పౌలు పరిభాష కాదు. When you look at the Greek text of all the 13 letters of Paul and compare that with the language and even the theological style, that's not Paul's writings.
అపోస్తలుడైన పౌలు రాసిన 13 పత్రికలు, అందులో వాడిన భాష, సైద్ధాంతికపరమైన వివరణలు ఈ యొక్క హెబ్రీ పత్రికతో పోలిస్తే చాలా భిన్నంగా ఉన్నది. The structure of writing and all of that literary structure we call it. So that's all done in academic circles. So I'm convinced that it is not Paul who wrote it. అది రాయబడిన విధానము లేకపోతే ఆ పద్ధతి నమూనా కూడా పౌలు వ్రాతలకు భిన్నంగా ఉన్నది అని నేను భావిస్తున్నాను. Okay, who wrote it? Nobody knows. ఎవరు రాశారన్నది ఎవరికి తెలీదు. Now today various scholars are giving various names. Some say Luke wrote it. I don't think so. చాలా మంది బైబిల్ పండితులు చాలా మంది పేర్లు వారు సజెస్ట్ చేస్తున్నారు. కొంతమంది లూకా రాశారని అంటారు. నేను కూడా అది అంగీకరించలేకపోతున్నాను. Some say Barnabas wrote it. కొంతమంది బర్నబా రాశారని చెప్తుంటారు. We don't know because we don't have any of the writings of Barnabas. బర్నబా ఇతర లేఖనాలు రాసిన సందర్భాలు ఏమీ లేవు కాబట్టి దాని గురించి మనం ఖచ్చితంగా నిర్ధారించలేం. But from the 2nd century onwards, 2వ శతాబ్దం తర్వాత nobody has ever mentioned who the author of Hebrews was. హెబ్రీ పత్రిక రాసిన గ్రంథకర్త ఎవరు అన్నది ఎవరు ప్రస్తావించలేదు. So there is a reason why God has left it anonymous for the church. దేవుడు దాన్ని అలా ఉంచడానికి ఒక కారణం ఉన్నది. So we don't have to rack our brains about it is what I think. మనం తలగీక్కోవాల్సిన అవసరం లేదు దాని విషయమే మనం తల గీక్కోని అవసరం లేదు. ఆయన చెప్పాడు కదా. అది అన్ఫార్చునేట్ గా వచ్చింది తప్ప బైబిల్ సొసైటీ వాళ్ళు అలాగా ఈ బ్రదర్ చెప్పిన ఈ కూర్పు ఇవన్నీ కూడా తెలుగు బైబిల్ దృష్టిలో పెట్టుకోకుండా ఒరిజినల్ స్క్రిప్ట్లు దృష్టిలో పెట్టుకుని వినాల్సి ఉంటుంది. దాని నుంచి తర్జుమాలు కాబట్టి ఇవి మొత్తం మీద పరిశుద్ధాత్మను రాశాడు. ఇన్స్పైర్డ్ స్క్రిప్చర్స్. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మరియు ఆత్మ సంబంధమైన ఆయుధములు కేవలం క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికైనా లేక క్రీస్తుకు పూర్వం ఉన్న భక్తులకు కూడా వర్తిస్తాయా? క్రీస్తుకు పూర్వం ఉన్న భక్తులకు ఇవి వర్తించు అంటే దేవునిలో పక్షపాతం, అసమానత్వం ఉన్నట్లే కదా. కానీ వాక్యం దేవుడు సమానత్వంగా పక్షపాతం లేనివాడుగా ఉన్నాడు అని సెలవిస్తుంది. ఈ ప్రశ్న పరిశుద్ధత నడకకు సంబంధించింది. మిగతా బ్రదర్స్ కూడా యాడ్ చేస్తారు. నాకు తెలిసింది మాత్రం నేను చెప్తాను. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు క్రీస్తుకు బయట లేవంటే క్రీస్తు వచ్చిన తర్వాతే ఈ యొక్క విమోచన గొప్ప కార్యం జరిగింది. దానికి ఛాయారూపకంగా పాత నిబంధనలో కూడా వారు గొర్రెపిల్ల రక్తం చేత విమోచించబడ్డం, శత్రువుల బారి నుండి విమోచించబడ్డం, చాలా సందర్భాల్లో యుద్ధంలో కూడా దేవదూతల చేత వారు అంటే విమోచించబడ్డం అంటే రక్షించబడ్డం, సేవ్ అయ్యారు. అవన్నీ టెంపరీగా ఉన్నాయి. అయితే మానవ జాతికి దేవుడు ఇవ్వాలనుకున్న విమోచన లేదంటే రక్షణ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే వచ్చింది. అది బైబిల్ చెప్పే సత్యం. ఆ విమోచించబడిన వారికి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ ఇవ్వబడ్డాయి. కుమారులుగా చేయబడ్డం, తర్వాత వారు పరిశుద్ధాత్మని ఇన్హెరిటెన్స్గా కలిగి ఉండడం, లేఖనాలు అర్థమయ్యే అనుభవంలోనికి వారు రావడం, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం, కృపను పొందుకోవడం, ఇవన్నీ వారికి ఇవ్వబడ్డాయి. అయితే పోరాటం అనేది గ్రంథంలోనే రాయబడినట్టుగా వారికున్న పోరాటం వేరు, మనకున్న పోరాటం వేరు. వారి శత్రువులు వేరు, మనకున్న శత్రువులు వేరు. కామన్గా వారికి బాడీ ఉంది, వారు లోకంతో పోరాడిన అనుభవాలు ఉన్నాయి. అయితే రిగార్డింగ్ ఈ యొక్క స్పిరిచువల్ వార్ఫేర్ అనేది, ఆత్మ సంబంధమైన పోరాటం అనేది వారికైతే లేదు, మనకున్నట్టుగా వారికి లేదు అనేది నా యొక్క అభిప్రాయం. ఆన్సర్ చాలా పెద్దదవుతుంది. ఇలాంటి క్వశ్చన్ అడిగితే ఆ టైం అవుతుంది కదా మనకు. సో వీఆర్ లుకింగ్ ఎట్ 2 different covenants. 2 నిబంధనలు మనం చూస్తున్నాం. Okay, the old covenant where the Old Testament believers lived. పాత నిబంధన భక్తులు వారు కలిగి నిలిచి ఉన్న పాత నిబంధన కాలం. Okay, that is the Mosaic covenant. అది మోషే ధర్మశాస్త్రం. That is past now because of the coming of the new covenant, a better covenant. శ్రేష్టమైన క్రొత్త నిబంధన వచ్చిన కారణం చేత పాతది గడిచిపోయింది, గతించిపోయింది. The mediator of the old covenant was Moses. పాత నిబంధన మధ్యవర్తి మోషే.
the mediator of the new covenant is a greater Moses, the Lord Jesus Christ. మోషే కంటే గొప్పవాడు ప్రభువైన యేసుక్రీస్తు క్రొత్త నిబంధన So when మధ్యవర్తి. you have a better covenant, there are better promises, obviously. కాబట్టి కొత్త నిబంధన రాగానే కొత్త వాగ్దానాలు, శ్రేష్టమైన వాగ్దానాలు కూడా శ్రేష్టమైన నిబంధనతో వచ్చాయి. Okay, so I can't detail out everything, but I'll just mention one thing here. ఇవన్నీ వివరాలు చెప్పడానికి సమయం ఉండదు, ఒకటి మెన్షన్ చేస్తాను. In the old covenant, పాత నిబంధనలో the Spirit of God never indwelt believers. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధన భక్తులలో నివాసం ఉండలేదు. Okay, that is not the promise of the old covenant. పాత నిబంధన ఆ వాగ్దానం చేయలేదు పరిశుద్ధాత్మ నివాసం గురించి. The indwelling of the Spirit is a promise of the new covenant. పరిశుద్ధాత్మ నివాసం శ్రేష్టమైన క్రొత్త నిబంధన వాగ్దానం. Okay, so because of a change of covenant and because of better promises, there is greater revelation given to us. And that's all I want to say right now, but it's a detailed study. అయితే పాత నిబంధన భక్తులకి కొత్త నిబంధన భక్తులకు ఉన్న తేడా క్లుప్తంగా చెప్పాలి అని అంటే దానికంటే శ్రేష్టమైన నిబంధన, శ్రేష్టమైన వాగ్దానాలు. ఒక 2 క్వశ్చన్స్ కలిపి రాశారు. విశ్వాసకి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మరియు భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయని చెప్తున్నారు. అన్యులు కూడా విశ్వాస కంటే ఎక్కువగా భౌతికంగా అభివృద్ధితో మరియు ఆశీర్వాదంతో ఉన్నారు. మరి వారికి భౌతిక ఆశీర్వాదాలు ఎవరు ఇస్తున్నారు? నెంబర్ 1, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో నీవు నాకు సాగిలపడి మొక్కితే ఈ లోక మహిమంతా నేను నీకు ఇస్తానని అపవాది అన్నాడు. వారు తెలియక అపవాదికి మొక్కుతున్నారు కాబట్టి ఈ లోకంలో వారు ఆశీర్వదించబడుతున్నారా? దేవుడా లేక అపవాదా? దీనిలో క్వశ్చన్ లో కొంత సువార్తరాజులా ఉంది. విశ్వాసికి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మరియు భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు ఎక్కడా కూడా బైబిల్లో ప్రభు విశ్వాసికి వాగ్దానం అయితే చేయలేదు, కానీ అవసరాలు తీరుస్తాడు మన ప్రభు. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు యాడెడ్ అంటూ యు, మీకు అవసరాలు తీరుస్తాడు. అంతే తప్ప ఇవి పాత నిబంధన భక్తుల ఆశీర్వాదాలు లాంటివి కొత్త నిబంధనలోకి భూమి ఇస్తాను, పంట ఇస్తాను, ఆ టైపు మనకి కొత్త నిబంధనలో లేవు. కాబట్టి ప్రశ్న సవరణ. తర్వాత అన్యులకి కూడా మరి అన్యులు కూడా విశ్వాస కంటే ఎక్కువగా భౌతికంగా కష్టపడి పనిచేశారు, వాళ్ళు సంపాదించుకున్నారు, కష్టపడి పనిచేశారు, మోసం చేసి సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి అవన్నీ ఆశీర్వాదాలు కాదని చూడాలి మొదట. ఓకే, 73 ఐ థింక్ సామ్ భక్తిహీనులు వర్ధిల్లడాన్ని చూసి, కాబట్టి 73వ కీర్తన, ఆసాపు కీర్తన, భక్తిహీనులు వర్ధిల్లడాన్ని చూసి ఆయాసపడుతున్నాడు. దేవుని ఆలయంలోకి వెళ్ళాక ఆసాపుకి ఆస్తులు వేరు, ఆశీర్వాదాలు వేరు. కాబట్టి భక్తుని ఆశీర్వాదాలు వేరు. కాబట్టి భౌతికంగా ఇల్లు, కారు, బంగ్లా ఇవన్నీ ఆశీర్వాదాలని క్రొత్త నిబంధన ఇంటర్ప్రిటేషన్స్లో ఎక్కడా లేదు. కాబట్టి ఆ కోణాన్ని మనం ఆలోచించడానికి వీలు లేదు. పౌలు అన్నాడు, అన్న వస్త్రములు కలిగిన వాళ్ళమై తృప్తి కలిగి ఉందాం. తర్వాత సాతాను గాడు వీళ్ళకి మొక్కినందుకు ఏదో ఇచ్చాడని రాసేడు. చెప్తాను. అయితే అసలు ఆడెవడ ఎత్తాకే, అసలు నీతిమంతుల మీద అనీతిమంతుల మీద ఆయన ఏం కురిపిస్తున్నాడు? వర్షం ఇచ్చేది కూడా ఎవరు? కాబట్టి నేను ఇస్తానని వీడు ప్రగల్భాలు పలుకుతున్నాడు, కానీ వీడి చేతిలో ఏమీ లేదు. కాబట్టి ఆడి ప్రగల్భాలు వాస్తవం అని అనుకోకూడదు. అంటే అది వాడు చొరబాటుదారుడు, ఆక్రమదారుడు వాడు. కాబట్టి నా ఆక్రమణదారు స్వాధీనంలో కొంతకాలం ఉంటుంది. ప్రభు దాన్ని టోటల్గా రిడీమ్ చేయబోతున్నాడు. ఒకనొక రోజున విశ్వాసం రిడీమ్ చేస్తున్నాడు. ఒకనొక రోజున భూమిని కూడా ఆయన స్వాధీనం చేసుకోబోతున్నాడు. సమస్తాన్ని ఆయన తండ్రికి అప్పచెప్పబోతున్నాడు. ఒక రోజు రాబోతుంది. అంతవరకు వాడు ఈ లోకాధికారి అని, మహిమ నా చేతిలో ఉంది అని ఈ విషయాలన్నీ మనకి కనబడతా ఉన్నాయి. కాబట్టి అవిశ్వాసులు ఒకవేళ భౌతికంగా అయితే ఓకే, అదేమి అపవాది ఇచ్చింది ఏమీ కాదు, వారి చేతిలో ఏమీ లేదు. ఒక్క విషయం దీనికి యాడ్ చేయాలి. అన్న అంతా ఆన్సర్ చేశారు. శ్రద్ధ గలవారు ఐశ్వర్యవంతులు అవుతారని బైబిల్లో రాయబడింది. నువ్వు కష్టపడి చదువుకున్నావు అనుకో, ఒక లా ఉంటుంది. దేవుని స్తోత్రాలకి కొన్ని స్తోత్రాలు ఉంటాయి, లాస్ ఉంటాయి. విశ్వాస పైనుంచి ఉరిగితే కాళ్ళు ఇరిగిపోతాయి, అవిశ్వాసం ఉరికినా ఇరిగిపోతాయి. అందువల్ల శ్రద్ధ గలవాడు
వాడు విశ్వాస అయినా అవిశ్వాస అయినా ఈ భౌతికమైన వాటిని పొందుకోవడానికి అవకాశం ఉంది. దేవుని చట్టం అది. కష్టపడేవాడికి దేవుడు న్యాయం చేస్తాడు కాబట్టి అవిశ్వాసాన్ని విశ్వాసాన్ని కష్టపడ్డాడు అనుకోండి, వాళ్ళు ఈ లోక సంబంధమైన సదుపాయాలు పొందుకోవచ్చు. కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు వేరు, ఈ లోక సంబంధమైన భౌతికమైన అంశాలు వేరు. అవి విశ్వాసులు అవిశ్వాసులు ఇందాక బ్రదర్ అన్నట్టుగా ఆయన మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. అలాగని విశ్వాస అయినంత మాత్రాన్ని ఇంట్లో కూర్చుంటే అవసరం తీరదు. వాడు జాబ్ చేయాల్సిందే, వాడు చదువుకోవాల్సిందే, వాడికి ఇవ్వబడిన ఆ సామర్థ్యాన్ని వినియోగించుకోవాల్సిందే. కాబట్టి న్యాయమైన సూత్రాలు దేవునికి కొన్ని ఉంటే వాటి ద్వారా దేవుడు ఆ వ్యక్తులను ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఈజ్ డిఫరెంట్, ఫిజికల్ బ్లెస్సింగ్స్ ఈజ్ డిఫరెంట్. అందువల్ల ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలని భౌతిక సంబంధమైన ఈ ఆస్తి సంబంధమైన వాటిని మనం కలపకూడదు. అలాగంటే విశ్వాసుల కంటే ఎక్కువ మంది ఆస్తి పనులు, అది గమనించాలి. బాలయ్య నాకు మంచి 2 పదాలు చెప్పాడు. ఆస్తులు వేరు, ఆశీర్వాదాలు. ఆస్తుల్ని ఎలా కౌంట్ చేయకూడదు, అది మనసులో ఉండాలా. ఇల్లు కట్టుకోగానే శుద్ధికోట పెట్టి దేవుడు ఆశీర్వదించాడు అంటుంటారు. వారి అవసరాలు తీర్చాడు. తర్వాత ఆయన భూమి మీద ఏ రూపంతో అయితే ఉన్నాడో ప్రస్తుతం కూడా పరలోకంలో అదే రూపంతో ఉన్నాడా? భూమి మీద ఏ రూపంతో ఉన్నాడో పరలోకంలో మహిమ శరీరంతో ఉన్నాడు ఆయన. ప్రకటన 5లో ఆ మాటలు ఉన్నాయి. వధింపబడినట్లుండిన దేవుని గొర్రెపిల్ల. సో ఆ గాయాలు సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన మానవత్వం కంటిన్యూ అవుతుంది. యేసు ప్రభు యొక్క మానవత్వం నిత్యత్వంలో కంటిన్యూ అవుతుంది అని బైబిల్లో ఆయన వధింపబడినట్లుండిన దేవుని దేవుడు అయితే ఆ గాయాలు ఆ వధ అనేవి ఉండే అవకాశం లేదు. మళ్ళా ఏ రీతిగా వెళ్ళానో మళ్ళీ అదే రీతిగా వస్తాడు. తర్వాత ఆయన వచ్చినప్పుడు ఆయన గాయాలు చూసి ఇశ్రాయేలీలు ఏం చేస్తారు? రొమ్ము కొట్టుకుంటారు. కాబట్టి క్రీస్తు ప్రభు తిరిగి వచ్చేంత వరకు ఆయన యొక్క ఆ మహిమ శరీరాన్ని మనం చూస్తాం. యాక్చువల్గా మీ ప్రశ్న దొంగిలించేసాను. Yeah, I just want to mention one thing about the glorified body. క్రీస్తు మహిమ శరీరాన్ని గురించి ఒక మాట చెప్తాను. When you look at the Gospels, especially regarding the passages of Jesus' resurrection, యేసు క్రీస్తు ప్రభు పునరుద్ధానం అనే భాగాలు సువార్తల్లో మనం చూస్తున్నప్పుడు and compare them with the writings of Paul, especially in 1 Corinthians 15. కొరింథీ పత్రికలో పౌలు రాతలు 15వ అధ్యాయంతో పోల్చితే ఆ సువార్తల్ని there is a continuity between the old body and the new body. పాత శరీరానికి కొత్త నిబంధన శరీరానికి there is a kind of a continuity, I mean కొనసాగింపు ఉంటుంది ఒక రకమైనది. but there is a kind of a discontinuity as well. అదే సమయంలో కొన్ని కొనసాగే ఉన్నాయి, కొన్ని ఆగిపోయేవి కూడా ఉన్నాయి. So in the glorified body we are able to recognize who the person is. మహిమ శరీరంలో ఒక వ్యక్తిని మనం గుర్తుపడతాం. That's what happened in the case of Jesus. యేసుక్రీస్తు ప్రభు తోమా విషయాల్లో అదే జరుగుతూ వచ్చింది. Okay, so there is a continuity between the old body and the resurrected body, but there's a discontinuity also between the old body and the resurrected body. మానవ శరీరం మహిమ శరీరంగా మార్చబడిన దానిలో కొన్ని కొనసాగే ఉన్నాయి, కొన్ని ఆగిపోయేవి ఉన్నాయి. So we'll be able to identify people, but yet they are glorified people. మనము గుర్తిస్తాం మనుషుల్ని, కానీ మహిమపరచబడిన శరీరంలో వాళ్ళు ఉంటారు. Okay, so that's all I want to say. ఆర్ దేర్ ఎనీ వేరియేషన్స్ ఇన్ జడ్జిమెంట్? తీర్పులో ఏమైనా తారతమ్యాలు ఉన్నాయా? బిలీవర్స్ గా ఇది క్వశ్చన్. అది స్పెసిఫై చేయలేదు, బట్ మీరు రెండు చెప్పొచ్చు. See, Jesus mentioned something in the Gospels. యేసుక్రీస్తు సువార్తల్లో కొన్ని ఆయన ప్రస్తావించారు. He went and performed miracles in various places. ఆయన అనేక ప్రాంతాలకు వెళ్ళి అద్భుతాలు ఆయన జరిగించారు. And when the people did not repent, ప్రజలు మార్పు పొందకపోతే, మారు మనసు పొందకపోతే, Jesus said this, if I had performed the same miracles in Tyre and Sidon, then they would have repented long ago. తూరు సీదోన్లో ఒకవేళ నేను ఈ అద్భుతాలు చేసుంటే వాళ్ళు ఎప్పుడో మారు మనసు పొందేవారని చెప్పారు. And it'll be more tolerable on the day of judgment for them than for you, is what Jesus said. తీర్పు దినాన్న మీ గతి కంటే వాళ్ళ గతి వారవదగింది అని చెప్పాడు. Okay, so I think it depends, the judgment there depends on the amount of revelation that you received, but yet you did not respond to it.
తీర్పు దేని మీద ఆధారపడి ఉంటుందంటే నీకు ఇవ్వబడిన ప్రత్యక్షత యొక్క పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది. ఆ ఇవ్వబడిన ప్రత్యక్షతకు నీవు విధేయత చూపించకపోతే నీకు ఇవ్వబడిన ప్రత్యక్షత మీదే నీ యొక్క తీర్పు ఆధారపడి Okay, ఉంటుంది. that's one way of understanding it. అదొక మార్గంలో అర్థం చేసుకోవచ్చు. Because Jesus said, "To whom much is given, much is asked." ఎవరికైతే ఎక్కువ ఇవ్వబడిందో వారి వద్ద ఎక్కువ తీసుకోబడుతుంది. If God gives you a lot of resources and a lot of knowledge, you're accountable to God because you know so much about God. నీకు ఎక్కువ ప్రత్యక్షత, ఎక్కువ సదుపాయాలు, సౌకర్యాలను కలిగిస్తే నీ వద్ద ఆయన ఎక్కువ తీసుకొని చూస్తున్నాడు. దేవుని గురించిన జ్ఞానము నీకు ఎంత ఎక్కువ తెలిస్తే అంత ఎక్కువ లెక్క నీవు చెప్పాలి, జాగ్రత్త వహించాలి. Okay, because you know so much about Him, so you need to live even more holy life. నీవు ఎక్కువ ఎరిగిన కారణాన్ని బట్టి మరీ ఎక్కువ పరిశుద్ధ జీవితం నువ్వు జీవించబద్దుడివై ఉన్నావు. That doesn't mean you should know as less about God as possible. That's not the point. అలాగని మనం దేవుని కోసం తక్కువే నేర్చుకోవాలని ఉద్దేశం కాదు, అది అంశం కాదు. But the point is, to whom much is given, much is asked. ఎవరికి ఎక్కువ ఇవ్వబడిందో వారి వద్ద ఎక్కువ అడగబడుతుంది, లేదంటే లెక్క చూసుకోబడుతుంది. ఇది రిపీటెడ్గా అడుగుతున్నారు. మరొక ప్రశ్న, బైబిల్ ప్రకారం ప్రేమ వివాహం చేసుకోవచ్చా లేదా? ఇది చాలా సున్నితమైన విషయం. అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం కూడా ఇది. అందరూ కూడా ఉన్నా, ఎందుకంటే దే వాంట్ యంగ్స్టర్స్ ఎస్పెషల్లీ బ్రదర్ చెప్పినట్టు మనందరి పట్ల దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. వివాహం విషయంలో కూడా ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఏ జీవిత భాగస్వామి మనకు సరిపోతాడో కదా, పురుషులు స్త్రీలకి ఆయన ఆల్రెడీ తాను ప్లాన్ కలిగి ఉన్నాడు. కాబట్టి తన కాలంలో ఆయన జత చేస్తాడు. రెండు ప్రాముఖ్యమైన మాటలు సంఘానికి వివాహానికి వాడబడ్డాయి. ఒకటి ఏంటంటే రక్షణ పొందుచున్న వారిని ప్రభు చేర్చుచుండేనని ఉంది. అదే చేర్చుట అనే మాట దేవుడు జతపరిచిన వారిని అని ఉంటుంది. సో గాడ్ ఈజ్ ఇన్ ఏ బిజినెస్ టు జాయిన్. వివాహం అనే పవిత్రమైన కార్యం ద్వారా ప్రభు జత చేస్తాడు. కాబట్టి ప్రభు ప్రణాళిక కలిగి ఉంటుండగా మనం దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. దాన్ని మనం ప్రార్థన ద్వారా కనిపెట్టడం, అలాగే భక్తి కలిగిన దేవుని దాసులు వారి యొక్క సలహాలు తీసుకోవటం, పూర్తిగా వారి మీద ఆధారపడమని లేదు, కానీ ప్రభు మీదే ఆధారపడి ఎవరి వివాహానికి వారే బాధ్యులు. కాబట్టి చక్కగా ప్రభు యొక్క ప్రణాళికను అర్థం చేసుకోవడానికి ప్రార్థనలో, వాక్యంలో, ప్రభు సన్నిధిలో యవనస్తులు చాలా ఎక్కువ అభ్యాసం చేసినప్పుడు ఒక చక్కటి భాగస్వామిని వాళ్ళు పొందుతారు. కొన్ని సందర్భాల్లో ప్రభు కొన్నిటిని అనుమతిస్తాడు. మనం ప్రభు యొక్క పర్ఫెక్ట్ విల్, పరిపూర్ణమైన దేవుని చిత్తాన్ని నువ్వు అనుసరించలేకపోతే, ఫెయిల్ అయితే పర్మిసివ్ విల్ ఉంటుంది. నువ్వు కావాలని ఆ అమ్మాయిని లేదా అబ్బాయిని నువ్వు కోరుకుంటే, నువ్వు కావాలంటున్నప్పుడు పర్మిసివ్, అనుమతించబడుతుంది. కాబట్టి దాని పర్యవసానాల్ని నీవు భరించాల్సి ఉంటుంది. కాబట్టి క్రొత్త నిబంధన విధానంలో ప్రేమ వివాహాలు, డేటింగులు ప్రేమ వివాహాలు లేవు. ఆల్రెడీ దేవుడు నీ కొరకై అద్భుతమైన ప్రణాళిక చేస్తున్నాడు. కాబట్టి ప్రభుపై ఆధారపడడం అంత తేలికగా కనపడదు, కానీ ప్రభుపై ఆధారపడి ఓపికగా ఉంటే ప్రభు సహాయం చేస్తాడు. I'll just give some general principles for life. జీవితానికి గురించినటువంటి సామాన్యమైన సూత్రాన్ని చెప్తాను. Principles, okay? Whenever you make a very important decision in life, జీవితంలో ఒక తీవ్రమైన నిర్ణయం చేయాల్సి వస్తే, ప్రాముఖ్యమైన for example, what course to take, ఏ కోర్సు తీసుకోవాలి, what job to take up, ఏ ఉద్యోగానికి వెళ్ళాలి, what city to move to, ఏ పట్టణానికి మకాం మార్చాలి, who to marry, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, getting into ministry, సేవలోనికి రావటం. so all these things are significant decisions in your life. You don't make them every day. ఈ నిర్ణయాలు జీవితంలో ఒక్కసారి తీసుకునే నిర్ణయాలు, రోజు తీసుకునే నిర్ణయాలు కాదు కదా. It's not like I want to eat idli today and not dosa. It's not such a decision. ఈ రోజు నేను ఇడ్లీ తింటాను, దోశ తిన్నాను అని వివాహం గురించి అట్ల గురించి రోజు తీసుకునే నిర్ణయం
Okay, అవి కాదు. so whenever you make such significant decisions, number one, they must be made in a lot of prayer. చాలా ఎక్కువ ప్రార్థనలో ఈ నిర్ణయాలు తీసుకోవాలి. Number two, రెండవది, always take the consent of your parents, especially if they are godly. తప్పక వారిని సంప్రదించాలి. Okay, even unbelieving parents are good because God works through them. ఒకవేళ అవిశ్వాసులైన తల్లిదండ్రులు నైతికంగా మంచివారైతే వారి సలహాలు కూడా మంచివి. Okay, because they are your parents. God has established them as your parents. ఎందుకంటే నీకు తల్లిదండ్రులుగా దేవుడు ఇచ్చాడు వారిని. So please take the decision of parents into consideration. కాబట్టి తల్లిదండ్రుల నిర్ణయాన్ని పరిగణలోనికి తీసుకోండి. In most cases, it's always good. It's always a blessing. అలాగా ఎక్కువ సందర్భాల్లో ఎప్పుడు ఆశీర్వాదం. Number three, మూడవది, always take the godly counsel of men and women of God. దైవజనుల యొక్క దైవికమైన ఆలోచనలు తీసుకోండి. Don't take the decision alone. ఒక్కడవే నిర్ణయం తీసుకోవద్దు. Okay, God spoke to me. God said, no, don't do that. If దేవుడు నాకు చూపించాడు ఆ అమ్మాయిని, నా కళ్ళతో చూడు నీకేం తెలుస్తుంది, ఇవన్నీ చెయ్యొద్దు. okay, I didn't say all of that. Okay, I added. exactly. Translators are the problem. So the point is, when you make important decisions in your life, they must be made prayerfully and they must be made with godly counsel. కాబట్టి ప్రాముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రార్థనాపూర్వకంగా ఉండడం చాలా ప్రాముఖ్యమైనది. In my life, just personally, one anecdote. In my life, ఒకటి వ్యక్తిగతంగా చెప్తాను. దేవుని దాసుల జీవితంలో there are 5 men that I'm accountable to, and I share everything with them about my life. 5 men. Men. 5 వ్యక్తులు ఉన్నారు, మనుషులు. నా జీవితంలో ఉన్నవన్నిటిని వారితో నేను పంచుకుంటాను. So any major decision I make, I ask for their prayer, I ask for their counsel, and I seek their counsel as well when I make those decisions. ఏ పెద్ద నిర్ణయం నేను చేయాల్సి వచ్చినా ఆ 5 తప్పక సంప్రదిస్తాను. ప్రార్థించడానికి, ఆలోచనల కొరకై వారిని సంప్రదిస్తాను. Okay, so that's all I want to say here. అది ఒకటే చెప్పాలనుకుంటున్నాను. మనకున్న సమయభావాన్ని బట్టి చివరిగా ఒకే ఒక ప్రశ్న దేవుని దాసులు క్లుప్తంగా దానికి జవాబు అందిస్తారు. మా స్థానిక సంఘంలో క్రమశిక్షణ లేదు, వాక్యానికి ప్రాధాన్యత లేదు. మా స్థానిక సంఘం వాక్య క్రమంలోనికి తిరిగి రావాలంటే మేము ఏం చేయాలి? ఈ వాక్యం తెలిసిన సంఘ పెద్దలు, సేవకులు లేరు. వారి మధ్య మేము ఉండలేకపోతున్నాము. మేము ఏం చేయాలి? వేరే సంఘానికి వెళ్ళిపోవచ్చు. లేదు, ఇది వేరే క్వశ్చన్. ఇది వేరే క్వశ్చన్. వేరే సంఘానికి వెళ్ళాలనేది నేను రాలేదు తాట. ఇది వేరే, సారీ, క్లుప్తంగా చెప్పమన్నాడు శైలస్. కాబట్టి సంఘం క్రమశిక్షణ లేదు, వాక్యం లేదు, అది లేదు, ఇది లేదు, ఇవన్నీ చెప్తున్నప్పుడు మనం చేయాల్సింది ఒక్కటే పని, ప్రార్థన. నేను నిన్న చెప్పాను ఆల్రెడీ, సమూయేలు అలాంటి పరిస్థితుల్లో ఎలా ఉన్నాడో మనం చూసాం. యోహాను 3వ పత్రికలో అలాంటి పరిస్థితులే ఉన్నాయి. అయితే ప్రభు చూస్తాడు దేవత్రేఫై గురించి అని చెప్పాడు. మన పని మనం ప్రభువుతో సాగటం గురించి, అలాంటి పరిస్థితుల్లో మన వ్యక్తిగతంగా పరిశుద్ధంగా జీవించడం మాత్రమే చూసుకోవటం మంచిదని నా సలహా. జస్ట్ దాంట్లోనే ఒక చిన్న మాట యాడ్ చేస్తాను. ఇందాకలా బ్రదర్ జాన్లీ సంఘం గురించి చెప్తూ, నువ్వు ఆ స్థానిక సంఘంలో ఎలా చేర్చబడావు ఆ విషయాన్ని జ్ఞాపకం. ఇట్ ఈస్ ద గాడ్, దేవుడే కదా నిన్ను ఆ సంఘంలో ఉంచాడు. కాబట్టి మేబీ యూ హ్యావ్ ఎ గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ. నీకున్న గొప్ప బాధ్యతను నువ్వు ప్రార్థన చేయాలి. అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి లేకపోతే నీతో పాటు కొంత తీసుకోవడానికి అధికారం లేదు. దేవుడే నిన్ను ఆ సంఘంలో జాయిన్ చేసి, అంటే జతపరిచాడు. ఆ విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయాలి. First of all, we need to understand that every local church belongs to the Lord. ప్రతి స్థానిక సంఘం దేవునిది అని అర్థం చేసుకోవాలి. Okay, it doesn't belong to me or to him or to any elders. We're just stewards of the church, but it belongs to the Lord. ఆ సంఘంలో మనం ఉన్నాం, పెద్దలది కానీ మరెవరిది కాదు, సంఘం ప్రభుది. Okay, so I could be an elder, but I ought not to behave as if the church belongs to me. నేను పెద్దనై ఉండొచ్చు, అంత మాత్రాన సంఘము నాది అని చెప్పడానికి నాకు ఏమాత్రం అధికారం లేదు. The church belongs to the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తుది సంఘము. In the book of Revelation, to the 7 churches, he makes one statement in common. He says, I know you. 7 సంఘాలకు రాసిన ఉత్తరాలు, ప్రకటన 2-3 అధ్యాయాల్లో
నేను ఎరుగుదును అన్నాడు. I know your works. నీ క్రియలు నేను ఎరుగుదును. Okay, so the Lord knows the church. కాబట్టి సంఘాన్ని గురించి ఆయన ఎరుగును. The Lord knows the works in every church. ప్రతి సంఘము క్రియలు ప్రభు ఎరుగును. And here is my advice to young people always. యవనస్తులకి ఎప్పుడు నేను ఇచ్చే సలహా ఇది. Do not outrightly rebel against your leadership. Elders know. మీ పెద్దల మీద మీరు తిరుగుబాటు చేయొద్దు. ఎప్పుడు చేయొద్దు. ఎప్పుడు చేయొద్దు. They could be wrong, ఒకవేళ వాళ్ళు తప్పై ఉండొచ్చు. but don't rebel against them. తప్పైనా పెద్దల మీద యవనస్తులు తిరుగుబాటు చెయ్యవద్దు. Okay, there's a lot of blessing to be in submission to leadership. అలాంటి పరిస్థితుల్లో లేదా సాధారణంగా నాయకత్వానికి లోబడి ఉండడంలో అనేకమైన ఆశీర్వాదాలు It's the ఉన్నాయి. Lord's church. అది ప్రభు సంఘం. If the elders are wrong, the Lord will take care of it. ప్రభు చూసుకుంటాడు పెద్దల తప్పు అయితే. Now, there are ways of talking to them. అయితే వారితో సంప్రదించే లేదా మాట్లాడే కొన్ని పద్ధతులు ఉన్నాయి. Okay, prayerfully go to them, ప్రార్థనాపూర్వకంగా వారి దగ్గరికి వెళ్ళొచ్చు. graciously talk to them. ప్రేమతోటి మనం వారితోటి మాట్లాడొచ్చు. Say, Uncle, I'm concerned about something that is happening in the church. అంకులు సంఘములో పలానా జరుగుతుంది, దాని గురించి నాకు మనసులో ఒక ఆలోచన ఉంది. Okay, so what do you think about it? కాబట్టి మీరేమనుకుంటున్నారు దాని గురించి At అని. the end of the day, you're the elder, you're the shepherd, it is your decision, but here is a concern that I have. అయితే అంతిమంగా మీరే ప్రభువుకి లెక్క చెప్పాల్సింది ఉంటుంది కాబట్టి మీరే నిర్ణయం చేసుకోవాలి, మీరే చెయ్యాలి. అయితే నాకు అనిపించింది నేను మీతో పంచుకుంటున్నానని చెప్పాలి. Okay, leave the decision to the Lord. It is the Lord's church. అయితే ఆ వ్యక్తుల విషయంలో నిర్ణయం ప్రభు తీసుకోనివ్వండి, సంఘం ప్రభుది. And once again, I want to emphasize this to the young people here. Be in submission to your leadership. మీ నాయకులకి యవనస్తులైన బిడ్డలందరూ కూడా లోబడి ఉండండి.